సిలువ దినములు లెంట్లో 19వ రోజు. దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా సిలువను మొదటి దినం మొదలుకుని ఈ రోజు వరకు కూడా మన సిలువను ధ్యానం చేస్తూ దేవునికి దగ్గర ఉండకు, దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి అద్దును తొలగించుకున్నట్టుకు మనం చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన సన్నిధికి చేరుటకును, మనం పెడుతున్నటువంటి మొర ఆయన అంగీకరించుటకును మనందరము కూడా దేవుని గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తున్నటువంటి మనందరము కూడా దేవునికి మనకి మధ్యలో మన ప్రార్థన వినకపోవడానికి ఏముందట్టు? పాపం. ఆ పాపాన్ని దేవుని ఎదుట భక్తుడు ఏ విధంగానైతే ఒప్పుకున్నాడో మనం కూడా ఏం చేయాలి? ఏ రోజుకు ఆ రోజునే ఎప్పటికప్పుడే ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎదుట ఎట్లా ఒప్పుకోవాలి? హృదయపూర్వకముగా. మొదటి రోజున ఏం చెప్తున్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున తుడిచేము. కృప అంటే అర్థం ఏమని చెప్పుకున్నాం? ఏ మనిషికైతే యోగ్యత లేదో, ఏ మనిషి అయితే యోగ్యుడు కాదో, ఏ మనిషికైతే అర్హత లేదో దేవుడు ఉచితంగా అర్హుడుగా చేసి ఇవ్వబడేదాన్ని ఏమన్నా కృప. కృప ఉదాహరణకు ఉన్నాం అనుకోండి. కృప అంటే అర్థం ఏంటి? మీరున్నారు, మీరు ఏ ఎలక్షన్లోనూ గెలవలేదు, మిమ్మల్ని పిలిచేసి మన ముఖ్యమంత్రి గారు మీకు ఎమ్మెల్సీ ఇద్దాం అనుకుంటున్నానయ్యా అని చెప్పాడు అనుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అయ్యా, నేను ఎక్కడా నా ఇంట్లో ఓటే నాకు పడదు అమ్మా, నేను ఎప్పుడూ నీ పార్టీకి తిరగలేదు, కనీసం రాజకీయ అనుభవం నాకు లేదు, ఎవరితో ఎట్లా మాట్లాడతానో తెలియదు, మీరు నన్ను చేస్తున్నారు దేన్ని చూసయ్యా అని అంటే ఏమంటారు ఆయన? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, దానికి అద్దులు అవధులు లేవు. దేవుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? కృప అంటే అర్థం ఏంటి అంటే ఎన్నికలేని మన బ్రతుక్కి ఎన్నుకోని మనల్ని ఇవ్వటాన్ని కృప. అయ్యా, నన్ను ఎందుకు క్షమిస్తావు చెప్పమంటావా? ఎందుకు క్షమిస్తావు అంటే నీ పట్ల నాకు నువ్వు చూపు కృప. క్షమించడానికి నీ దగ్గర ఉన్నటువంటి రీజన్ ఏమిటి అంటే, నాకున్నటువంటి యోగ్యత ఏమిటి అంటే ఏమీ లేదు, నువ్వు నన్ను క్షమిస్తావు కృపను బట్టి. దేవా, నీ కృప చొప్పున నన్ను, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయుము. తర్వాత నా దోషము పోవునట్లు. దోషము అంటే ఏం చెప్పుకున్నాము? తండ్రులు చేసినటువంటి దోషము. ఏం చెబుతుంది 20వ అధ్యాయంలో నిర్గమాకాండంలో? తండ్రులు చేస్తున్నటువంటి 3-4 తరముల వరకు వారి దోషం వారికి ఏం చేస్తా అన్నాడు? పిల్లల మీద. బహుశా నా తల్లిదండ్రులు చేసినటువంటి విషయంలో కానీ, నేను చేసేది కానీ నా బిడ్డల మీదకు రానీయకుము. తర్వాత నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. తర్వాత నేను ఏం చేస్తున్నానో నాకు తెలిసిపోయింది. తర్వాత నా ఎదుటే ఉంది, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుటిలో చూస్తూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను? చూడుతాను. 4వ వచనం కదా రాత్రి మనం ధ్యానం చేసింది. ఏం చేసామని చెప్పాము? దేవుని ఎదుట మనం చేసే ప్రతి కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా, నేను చేసే ప్రతి క్రియ, ప్రతి పని నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ నువ్వు చూస్తూ ఉండగానే నేను ఏం చేస్తానా? పాపం చేస్తూ ఉన్నా. నువ్వు చూస్తూ ఉండగానే నేను ఎదురు నేను ఏం చేస్తానా? అప్పుడు ఇంత పాప క్షమాపణ ఒప్పుకునేది మరి ఎక్కడ కనపడదండి. ఎంతగా ఒప్పుకుని క్షమాపణ ఎంతగా ఒప్పుకోవటం మరి ఎక్కడ చూడలేము మనం. అయ్యా, నువ్వు చూస్తూ ఉండగానే నేను ఏం చేశాను? నేను కేవలం నీ ఎదుటే ప్రభా, వీళ్ళందరి గురించి కాదు ప్రభా, వీళ్ళందరికీ నేను చేసిన పాపం తక్కువ, కానీ నీకు దృష్టిలో నేను చేసిన పాపం ఘోరాతి ఘోరమైనటువంటి పాపం. తర్వాత 5వ వచనం అదే ఉందా? 4వ వచనం ఇంకా ఉందా? 2వ భాగం. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా కనబడుతున్నావయ్యా, నిర్మలుడుగా అగపడదు. ఆజ్ఞ వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈరోజు ఈ పరిస్థితికి నేను ఎట్లా ఉన్నానంట? నేను అనుభవిస్తున్న పరిస్థితికి నాకు ఏం జరిగింది? న్యాయమే. నేను రోగిని ఉన్నాను ప్రభా, నాకు ఈ రోగం కావడానికి కారణం నేనే.
దేవుని వాక్యాన్ని చూసుకున్నప్పుడు ప్రభా, నీ మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడయ్యా, నా మీదకి ఏదో అనుకోని విపత్తు వచ్చింది, ఊహించినటువంటి శ్రమ నా మీదకి వచ్చేసింది, నేను ఆలోచించినటువంటిది నా తప్పిదం లేకుండా నా మీద ఏదో పడిపోయింది, నేను భయపడుతున్నాను. కానీ ప్రభా, నీ వాక్య గ్రంథాన్ని నేను చూసుకున్నప్పుడు, నీ మాటలు వింటూ ఉన్నప్పుడయ్యా, ఈరోజు నాకు ఈ శిక్షకు నేను ఒప్పుకున్నాడు. చూసేంతగా ఒప్పుకున్నాడు ఆయన. ఎప్పుడన్నా ఈ ఆలోచన వచ్చిందా? ఎప్పుడన్నా మనకి ఈ ఆలోచన వస్తుందా? ఎప్పుడు మనకి ఆలోచన రాదు కదా. మనం అనుభవిస్తున్నటువంటి ఈరోజు ఈ స్థితికి, రోగం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఒక్కసారి మన వైపు మనం చూసుకున్నామా? అయ్యా, నాకు వచ్చినటువంటి బాధకి, నాకు ఎదురవుతున్నటువంటి కష్టానికి, నేను ఎదుర్కొన్నటువంటి సమస్యకు, ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి నా ప్రతి పరిస్థితులకి తండ్రి కారణం ఎవరు అంటే, అయ్యా, నీ వాక్యాన్ని చూసినప్పుడు ఎట్లా కనపడుతుంది? అయ్యా, నేనే. ఆజ్ఞ నువ్వు ఇచ్చినప్పుడు ఆజ్ఞను చూస్తే నువ్వు ఎట్లా కనపడుతున్నావు నా కళ్ళకి? అయ్యా, నీతిమంతుడుగా కనపడుతున్నావు ప్రభా, నీతిమంతుడుగా కనపడుతున్నావు. ఇంతకుముందే ఒప్పుకున్నాడు ఆయన, అంతకుముందే ఒప్పుకున్న పాపం ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు ఆయన? నీ ఎదుటే ప్రభా, నువ్వు చూస్తూ ఉండగానే, నువ్వు చూస్తావని తెలుసు, చూస్తున్నావని తెలుసు, కానీ నేనేం చేశా? పాపం చేసేసానని చెప్తున్నాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఈరోజు నేను ఈ మానసిక శోభను అనుభవించడానికి, నా కన్నుళ్ళు పొరుపును త్యాగం చేసుకోవటానికి అంటాడా? ఏమంటాడు? కన్నీళ్ళ చేత నా పొరుపు తేలిపోతుందయ్యా, కన్నీళ్ళ చేత నా పొరుపు తేలిపోతుందయ్యా. ఈ పొరుపు తేలిపోవటానికి ఎప్పుడన్నా మనకు భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఆలోచించామా? ఎప్పుడైనటువంటి ఆలోచన వస్తుందా? నేనేం పాపం చేశాను, నేనేం తప్పిదం చేశాను, నేనేం చెడు చేశాను, దేవుడు అన్నవాడు లేడా, దేవుడుంటే నాకెందుకు ఈ కర్మ, దేవుడుంటే నాకెందుకు ఈ పరిస్థితి? ఆలోచనలు వస్తాయా? చెప్పండి. మరి ఎవరికి ప్రభువా నువ్వు ఏం చేస్తున్నా, నువ్వు నీతిమంతుడు అని ఎవరు అనగలరు చెప్పండి? దేవుని వాక్యాన్ని ఎవరైతే చూడగలరో, దేవుని ఆజ్ఞలు ఎవరైతే ధ్యానం చేయగలరో, దేవుని గ్రంథాన్ని ఎవరైతే పరిశీలించగలరో, అసలు అది రావటానికి కారణం ఎవరు? ఎవరో చెప్తున్నప్పుడు దేవుని వాక్యం ఇలా నేను అవ్వటానికి కారణం ఎవరయ్యా? నేనే. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనేనయ్యా. నా స్థితి చాలా చిన్నది, నా కుటుంబం చాలా చిన్నది, నా కుటుంబంలో చాలా ఎన్నిక లేనటువంటి వ్యక్తిని నేను, నా కుటుంబ పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అయ్యా, నువ్వు నన్ను ప్రేమించావు, నాకు ఒక స్థానం ఇచ్చావు, ఒక స్థాయిని ఇచ్చావు, నన్ను ఒక వ్యక్తిగా నిలబెట్టావు. నిలబెట్టినప్పుడు ప్రభువా ప్రతి పరిస్థితిని అనుకూలంగా నడిచినటువంటి నేను ఎందుకో ప్రభువా నీకు విరోధంగా నడిచాను, ఎందుకో నీ దృష్టికి ఇష్టం లేనటువంటి పనులు చేసి ఈరోజు నేను పడుతున్నటువంటి బాధ, ఈరోజు నాకు ఎదురవుతున్నటువంటి కష్టం, ఈరోజు నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలకు కారణం ఎవరు కాదయ్యా? ఎవరంట? నేనే. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని నేను ఆడవట్లేదు ప్రభా. ఎప్పుడు మాట్లాడగలడు ఆ వ్యక్తి? ఎప్పుడు మాట్లాడే ధైర్యం ఆ వ్యక్తి పొందుకోగలడు చెప్పండి? ఎప్పుడైతే దైవ గ్రంథాన్ని ధ్యానం చేస్తాడో, దేవుడికి ఉన్నటువంటి సంగతులు ధ్యానం చేస్తాడో, తన పాత పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడో, ఒక్కసారి వెనక వైపుకు తిరిగి చూస్తాడో, అప్పుడు తనకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే తాను ఏం చేస్తాడు? తెలుసుకోగలుగుతాడు. అప్పటి వరకు తెలుసుకోలేడు. అప్పటి వరకు నిందలు మనిషి మీద వేస్తాడు, లేదా తనను ఎవరైతే ఆ శిక్షకు కారణమయ్యాడో అతని మీద వేస్తాడు, లేదా తన భర్త మీద వేస్తాడు, లేదా తన భార్య మీద వేస్తారు, తన బంధువుల మీద వేస్తారు, తనతో ఉన్నవాళ్ళ మీద వేస్తాడు. ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే అనుభవిస్తున్నప్పుడు ప్రతి పరిస్థితి కారకులు ఎవరు?
వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం వస్తుంది. ఈ రోజున వయసు ఉంది, శక్తి ఉంది, వాళ్ళని అత్తగారిని కొడుతుంది అనుకోండి, రేపొద్దున ఆవులు వాళ్ళు కొడతారు, వాళ్ళు కొడదు. ఎందుకని? ఎక్కడుంది? ఏ ఇత్తనం అయితే ఇస్తామో కంపల్సరిగా ఆ పంట మనం కంపల్సరిగా గచ్చ చెట్టు కోసి గచ్చ చెట్టు పాదులు వేసి గింజలు ఇంటి చుట్టూ పెట్టుకొని, ఒరే వాళ్ళ ఇంట్లో మంచి యాపిల్ పళ్ళు ఉన్నాయి, యాపిల్ పళ్ళు కోద్దామంటే దొరుకుతాయి. గచ్చ పొదలో దూరాల్సిందే, ఆ గచ్చకాయలు కోసుకొని రావాల్సింది. ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. ఏ పంటనైతే విత్తగలమో ఆ పంటనే మనం కోస్తాం. అందుకే ఈయన ఒప్పుకుంటున్నాడు. ఈయన ఒప్పుకుంటున్నాడు, హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాడు. మనం దేవుని సన్నిధిలో అదే చెప్తారు. మనం పాపాన్ని ఏ రీతిలో ఒప్పుకోవాలి అంటే, ఈ వైపుకి ఆ పాపం వైపు మరలా ఆలోచన పుడితే ఏం పుట్టాలి? మన మీద మనకి అసహ్యం పుట్టాలి. కుక్కని ఎప్పుడైనా చూసారా మీరు? కుక్క ఏం చేస్తుంది? కడుపు నిండా తినొచ్చేస్తుంది. తీసుకొచ్చి మళ్ళా గ్యాస్ టాబ్లెట్లు ఉండవు కదా కడుపు నిండా తిన్న తర్వాత. మనమైతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక గ్యాస్ టాబ్లెట్, ఒక డిఎస్ఆర్, లేకపోతే ఓం ప్రజలు, లేకపోతే జెంటెక్ ఇప్పుడు లేవు కనుక, లేకపోతే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. బాగా ఎక్కువ ఇండక్షన్ చేయించుకుంటాం. దానికి పాపం ఇండక్షన్స్ అవకాశం లేదు కదా. ఏం చేస్తుంది అమ్మా? కక్కేస్తుంది. పూజ అయిన తర్వాత గ్యాప్ వస్తుంది, మళ్ళీ కొంచెం అరిగిపోతుంది. మళ్ళీ దానికి ఏం గుర్తొస్తుంది? ఒక్కసారి దాన్ని ఊహించుకోండి, ఉదయం ఎట్లా ఉంటుంది చెప్పండి. మనిషి మానవులమైన మనం, నేను చెప్పి మన దేవుడు వాక్యం తెలియజేస్తుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లు పాపాన్ని అసహించుకుంటాం, చాచా అంటాం, మళ్ళా ఆ పాపంలోకి వెళ్ళిపోతున్నాం అంట, మళ్ళా ఆ పాపాన్ని జుర్రుకున్నామంట దేవుని వాక్యం. తేలి ఎప్పుడు తిన్నారా మీరు? తేలి ఎక్కడ తింటాం? నవలం. ఏం చేస్తామమ్మా? చీకుతో బాగా నాలుకుండా బాగా ఏం చేస్తాము? చేతులు ఇక్కడ రాత్రి చేతుల నుంచి కూడా బాగా జుర్రుకుంటూ తింటాం. పాపాన్ని ఏం చేస్తున్నారంట మనుషులు? జుర్రుకుంటూ ఉన్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్లు వాక్యం దేవుని వాక్యం పోలుస్తుంది, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒప్పుకున్నటువంటి మన అందరం కూడా దేవదేవుని సన్నిధిలో మన ప్రతి పాపం హృదయపూర్వక ఒప్పుకున్న మనందరం కూడా ఏం చేయాలి? మళ్ళీ మనం ఏం చేయాలి? గట్టి చెప్పండి. ఏం చేయాలి? ఇక ఎన్నటికి దాని వైపుకి చూడకూడదు. ఏం పాపాలు చేశాం మనం? ఏం పాపం చేశాం చెప్పండి? ఆయన అంత ముందు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? నీ ఎదుట నువ్వు చూస్తూ ఉండగానే నీకు మాత్రం విరోధంగా నేను పాపం చేశాను. దేవునికి విరోధంగా నువ్వేం పాపం చేశావు? దేవునికి విరోధంగా నువ్వేం పాపం చేశావు? ఏం పాపం చేసావు? ఒకసారి గుర్తొస్తుందా? ఎవరికైనా ఆలోచన వస్తుందా? ఏం పాపం చేశావు? మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి నామానికి, నిజంగా మీ పరిస్థితులను బట్టి తండ్రి నామానికి మహిమ వస్తుందా? మీరు జీవించే జీవితాన్ని బట్టి, మీరు బ్రతుకులను బట్టి దేవుడు నామానికి ఘనత వస్తుందా? ఒకసారి ఆలోచించుకోండి. మేము ఎవరో పాపం చేయలేదు, మేము అందరం పుణ్యాత్తులు అంటున్నాం కదా. ఇంకో విషయం, ప్రార్థనకి ఎందుకు వస్తామంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, మన ఎవరమ్మా వెంకటేశ్వరమ్మ అంటుంది అంటే ఏమి వేరేగా అంటాం కాదు, దేవుడికి ఇచ్చేస్తే మనకేమొస్తుంది? పుణ్యం. అంతే కదమ్మా. ఒక విషయం చెప్పనా, దైవ గ్రంథం మొత్తం మీద కూడా పుణ్యం అనే పదం లేదు. ఎందుకని అంటే నువ్వు ఇచ్చే కానుకలను బట్టి నీకు పుణ్యం రాదు. దేన్ని బట్టి పుణ్యం వస్తుంది? దేవుడు రక్తం చేత నువ్వు రక్షణ పొందగానే నువ్వేమైపోతావు? ఆల్రెడీ పుణ్యమంతుడు అయిపోయావు అంతే. యేసు రక్తం చేత కడగబెడితే దాన ధర్మాలు, లేకపోతే తీర్థయాత్రలు, నెలకొకసారి భోజనాలు, నెలకొకసారి కార్యక్రమాలు, సంతర్పణం వల్ల నువ్వు పుణ్యం రాదమ్మా. దేవుని మాట, నా మాట కాదు ఇది. ఎలా నీతిమంతుడు నువ్వు అవుతావు అంటే సంతర్పణ పెట్టి, దిక్కులేని వారిని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చి పుణ్యమంతుడు అయ్యి, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి దాని చేత నీతిమంతుడు అవ్వు. యేసు రక్తం ఏం చేసిందంటే పరిశుద్ధినిగా చేసి పుణ్యవంతుడిగా మార్చేసింది. చాలామందికి తెలియనటువంటి అన్ని జాతులు పుట్టిన మనందరం కూడా, మన తాతలు తండ్రులు ఎవరో తెలిసి యేసుప్రభుని ఎదిగిన వారు కాదు కనుక మనం కూడా అదే భ్రమలో ఉంటాం. ఏ భ్రమణ? తీర్థయాత్రకి వెళ్తే పుణ్యం వస్తుంది,
పుష్కరాలకు వెళ్తే పాపాలు పోతాయి, పుణ్యమంతులు అవుతాం. 101 టెంకాయ కొడితే ఏమవుద్ది? పుణ్యం వస్తుంది. యేసయ్య చెప్తా ఉన్నాడు, ఏం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎందుకని అంటే నిన్ను ఎట్లా మార్చా? నేను నీతిమంతులుగా మార్చేశా. ఇక నీకేది లేదు, నువ్వు పుణ్యమంతుడు ఆల్రెడీ. ఎవ్వరు ఎందుకు కానుకలు వేయాలి? మరి ఎందుకని కానుకలు వేయాలి? ఎందుకు మందిర పనుల్లో పాల్గొనాలి? ఎందుకు మందిరానికి కావాల్సిన అక్కర్లు తీర్చాలి అంటే దేవుడు ఆజ్ఞాపించాడని. ఇది చేయటం వల్ల నీకు పుణ్యం పెరగదు అనుకున్నారేమో. ఇది చేయటం వల్ల నీ పుణ్యం పెరగదు, నీ పుణ్యం అదే రీతిలో ఉంటుంది. మరి ఎందుకు చేయాలి అంటే నీ బాధ్యత. సంఘ సభ్యులందరికీ కూడా మందిరంలో ఏముంది? బాధ్యత. హక్కుదారులు. సంఘానికి ఇప్పుడు ఎవరున్నారు? హక్కుదారులు ఎవరు? సంఘంలో మందిరంలో ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏముంది? హక్కుదారులు. హక్కు అయి ఉన్నారు. హక్కుదారులు అంటే ఇప్పుడు మీ భర్త, మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు. మీ ఇంట్లోకి అనుకోకుండా కుక్క వచ్చింది అనుకున్నా, ఊరుకుండా నాకే సంబంధం అని మీ కీర్తి, నాకే సంబంధం, నేను ఇంట్లో 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను పెళ్ళి అయిపోతాను, నాకు ఊరుకుంటుందా? ఏం చేస్తుందామా? బుడదైనా తనకు తెలిసిన దాంతో భయపడుతుంది. అప్పటికీ భయపడకపోతే ఆ నాన్న పిలుస్తుంది, అంతే కదమ్మా. ఏం చేస్తుంది? తన బాధ్యతకి ఎదిరించవలసినటువంటి బాధ్యత తుక్కుబడింది, లేదా ఇంట్లో ఏదో చెడు పడగొడుతున్న దుమ్ము పడింది. ఆ బుట్ట చేతులతో తీసుకుని ఏం చేస్తుంది? తన శక్తి కొలది ఏం చేస్తుందమ్మా? ఊడ్చేస్తుంది. ఊడ్చేసి ఇప్పుడు రక్షణ ఇంట్లో మేకలు వచ్చినాయి అనుకున్న ఉదాహరణకి, ఆ ఇంట్లో ఉన్నటువంటి దాంట్లోకి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మేక లాంటిది వచ్చింది ఇంట్లోకి. వాడు ఏం చేస్తాడు? తోలటానికి ప్రయత్నం చేస్తాడు. తోలే శక్తి లేనప్పుడు పావనిని వస్తువును పిలిచి ఏం చేస్తాడు? దాన్ని కూడా బయటికి వెళ్ళిపోమని. ఎందుకని ఇది ఇంట్లో మాకు కూడా బాధ్యత ఉంది. మరి బయట సువార్త దేవుడి గురించి చెప్పాలి. దేవుడి గురించి దగ్గరికి వెళ్తాం, సంఘంలో తీసుకొస్తాం, సంఘంలో చేరుస్తాం, సంఘంలో యేసుప్రభు గురించి చెప్తాం, సంఘం గురించి బలపడతాం. ఎందుకని? సంఘములో నీవు కూడా ఏమై ఉన్నావు? హక్కుదారులు అయి ఉన్నావు. క్రీస్తు శరీరం. ఇప్పుడు దేహం ఉంది, ఈ దేహంలో ఇదేంటి? చెయ్య. ఈ కన్ను వచ్చి నువ్వు అవసరం లేదు నాకు అని చెప్ప జరిగిపోతా? నువ్వు నాకు అవసరం లేదు అని అంటే నువ్వే నాకు అవసరం లేదు కన్ను అంటది, అంటదా? అంటూ ఒకసారి ఈ కన్ను కాలు 2 కూడా సంబంధం లేని కాలుకి చిన్న దెబ్బ తగిలితే ఏం చేస్తాయి? దాంతో పాటు ఇది బాధపడుతుంది, కన్ను బాధపడుతుంది. సంఘం కూడా అంతే. ఎవరికో ఒక బలహీనత వచ్చింది, మాస్టర్ గారి బలహీనత వచ్చింది, లేదా పాస్టర్ గారి బలహీనత వచ్చింది, లేకపోతే మన సంఘంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికో బలహీనత వచ్చింది, నాకు సంబంధం లేదు, నేను బాధ్యుడు కాను అని అనటానికి వీలు లేదు. ఎందుకని? మనందరం క్రీస్తు యొక్క శరీరంలో ఒక భాగాలై ఉన్నాం. కన్ను, కాలు, ముక్కు, నోరు, చెయ్యి ఏ విధంగానైతే వాటి పని చేస్తూ ఉన్నాయో, సంఘములో చేర్చబడ్డ మనందరము కూడా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలము. క్రీస్తు యొక్క శరీరంలో మనము అవయవాలము. ఈయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? మన 4-5 వచనంలో, నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నాకు జరుగుతున్నటువంటి పరిస్థితికి నేను ఏమై ఉన్నాను? నీ ఎదుట పాపం చేసిన. ఇప్పుడు రాని లైన్లో సువార్త ఎవరో చెప్తున్నారా? దేవుడు ఆజ్ఞ ఉంది, నువ్వు శరీరంలో ఒక భాగాన్ని అయి ఉన్నావు. కన్ను ఏమంటుంది? కాలుతో నీతో పని లేదు, నువ్వు ఇంటికాడ ఉండి పోమంటుంది. ఇప్పుడు బండి వేసుకునే కదా అందరూ వచ్చే, కాళ్ళతోనే కదా నడిచి వచ్చాం. ఇప్పుడు మాట చెబుతుంటే ఎవరంటున్నారు? కన్ను చూస్తుంది, చెవి వింటుంది. ఇప్పుడు కాలు ఇంటికాడ అంటుంది నీతో. ఏమంటుంది కాలు? నువ్వు రావాల్సిన అవసరం లేదు కన్ను, నువ్వు అవసరం లేదు చెవు, నువ్వు ఇంటికాడ ఉండిపో, నేను ఎవరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వస్తానంటుంది. అంటదమ్మా? అంటదా? అన్నయ్య అనుకోండి ఏమైపోతావు? గుడ్డోడు అయిపోతావు, చెవిటోడు అయిపోతావు. గుడ్డోడు చెవిటోడు అయితే ప్రయోజనం ఏముంది? అని ఉపయోగం ఉందా? అప్పుడు ఏంటంటే వికలాంగుల పెన్షనే పెట్టుకోవాలి, అంతే కదా. ఏం చేయాలి అప్పుడు? ఆ పెన్షనే పెట్టుకోవాలి. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ను చెవు 2 వింటున్నాయి, కాలు నీతో పని లేదు లేక నువ్వు వెళ్ళిపో ఇంటికి అన్నదా? ఏమన్నావు? ఏమంటాయి? వాటి పనిని ఏం చేస్తున్నాయి? సక్రమంగా శరీరంలో అమర్చబడ్డ ప్రతి అవయవము కూడా
కన్ను చేసే పని కన్ను చేస్తుంది, చెవు చేసే పని చెవు చేస్తుంది, నోరు చేసే పని నోరు చేస్తుంది, ముక్కు చేసే పని ముక్కు చేస్తుంది, కాలు చేసే పని కాలు చేస్తుంది. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమవుతున్నామంట, నా స్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఇస్తున్నాడు, నువ్వు శరీరంలో దేవుని శరీరంలో ఒక భాగానివి, నీవు కన్నువి, సరిగా చూస్తున్నావా అంటే బహిరంగ చూపు కాదు, దేవుని పనిని చూస్తున్నావా, దేవుని పని పట్ల నీకు భారాన్ని కలిగి ఉన్నావా, లేకపోతే పాస్టర్ గారి పని కాబట్టి వాక్యం చెప్పేసుకుని వెళ్ళిపోతాడులే, ఆయనకి సంబంధం లేదులే, బలహీనులుగా ఉన్నవారిని మనం తీర్చుకోవాల్సిన అవసరం లేదులే, మన అవసరం ఏముంది, మనం ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం, మనకు బాధ్యత లేదు, మనకు భారం లేదు అని అంటున్నావా, లేక వాళ్ళ దగ్గర చేర్చుకుంటున్నావా? చేర్చుకోకపోతే ఈరోజు దేవుడితో చెప్పు, అయ్యా నీ ఆజ్ఞ వచ్చినప్పుడు నేను ఏ తప్పిదం చేశానో నాకు అర్థమవుతుందన్నమాట, మీకు అర్థమవుతుందన్నమాట. మీకు దేవుడు ఏం చెప్తున్నాడు, భక్తుడు ఏమంటున్నాడు, దావీదు గారు, నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు తండ్రి నేను చేసిన తప్పేంటో నాకు అర్థమవుతుంది, నేను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు నాకు తెలియజేస్తుంది. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, నువ్వు నా దేహంలో ఒక భాగానివి, మనందరం క్రీస్తు దేహంలో ఒక భాగానివి, భాగమై ఉన్న నీవు కన్ను చూడటానికి పనిచేస్తుంది, చెవు వినటానికి పనిచేస్తుంది, పాదాలు నడవటానికి పనిచేస్తున్నాయి. ఏ పని అది చేస్తూ ఉంది, నీకు దేవుడిచ్చిన పని నువ్వు చేస్తూ ఉన్నావా? చేస్తున్నారా? దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తూ ఉన్నావా? చేయగలుగుతూ ఉన్నావా? బహుశా నువ్వు చేయకపోతే నీ ప్రార్థన దేవుడు ఏం చేయడు? మీకును నాకును మీ పాపములు అడ్డుగా ఉన్నవి. వినకుండా ఉండటానికి నా చెవులకు మందంగా లేవు, నీ దగ్గరికి వస్తానికి నాకు అడ్డు చెప్పేవాడు ఎవరూ లేరు. నువ్వు చెప్పగానే నేను వింటున్నా, బయలుదేరి వస్తున్నా, నువ్వే అడ్డు పెట్టుకున్నావు, నువ్వే అడ్డు పెట్టుకొని రానిట్లేదు నన్ను. నేను ఎవరిని బలవంతంగా చేసేవాడు కాదు, పూర్వకంగా పిలిస్తే నేను వచ్చేవాడిని, వచ్చేయడానికి నేను రెడీ అయిపోయాను. కానీ నీవే నన్ను దగ్గరికి రానివ్వడం లేదు, నీవే బండను అడ్డుబండను పెట్టుకున్నావు, పాపమనే అడ్డుబండను, పాపమనే అడ్డుబండను పెట్టుకొని నిన్ను తడతా ఉన్నా, వాక్యం ద్వారా నా మాటల ద్వారా నేను ప్రకటిస్తా ఉన్నా, హృదయాన్ని తడతా ఉన్నా, ఇకనైనా తొలగిస్తావేమో అని, ఇకనైనా నా మాటని హృదయంలో చోటిస్తావేమో అని, ఇకనైనా నేను మాట్లాడే మాటలు బట్టి నీ హృదయము తెరవబడదేమో అని, ఇకనైనా నీ మనసు మార్చుకుంటావేమో అని, ఇకనైనా ఒకసారి నేను ఎటువంటి వ్యక్తినో నన్ను గుర్తిస్తావు అని, ఇకనైనా నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ గమ్యం ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావని కడతా ఉన్నా నేను తలుపు, కొడతా ఉన్న తలుపు నేను, నువ్వు తలుపు తీట్లా, అసలు నువ్వు ఆ ఆలోచనలోనే లేవు, ఆ ఆలోచనే కలిగి లేవు, మర్చిపోయావు, నువ్వు మర్చిపోతున్నావు. అయినా సరే మరలా నేను ఏం చేస్తున్నా, ఈ రోజున తలుపు తడుతూ ఉన్నా. దావీదు గారు అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను చేసినటువంటి తప్పేంటో, నేను ఏ పొరపాటు చేశానో, నువ్వు ఎంత నీతిమంతులుగా నాకు గుర్తొస్తూ ఉంది. గుర్తొస్తుందా? ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, అయ్యా నా రోగం బాగట్లేదు అని అనుకున్న ఉదాహరణకి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభా నాకు ఈ రోగం ఎందుకని పోవట్లేదు, ఇంకా రోగం ఎక్కువైపోతూ ఉంది, ఇంకా అధికమైపోతూ ఉంది, ఇంకా ఇదే స్థితిలో ఉన్నా, ఎందుకని ప్రభు అంటే దేవుడు అంటూ ఉన్నాడు, దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీకు నాకు అడ్డుగా ఉన్నావా, నువ్వు అడ్డుగా ఉన్నావు, ఏం చేయాలి ప్రభా? మరి అడ్డు తొలగించుకోవాలన్నా, అడ్డు తొలగించుకోవాలంటే ఏం చేయమంటావు ప్రభా? మరి నన్ను 51 కీర్తన చదువమ్మా, 51 కీర్తన చదివా ప్రభా, 4వ వచనం చదువమ్మా, 2వ భాగం చదువమ్మా. చెప్తూ ఉన్నాడు, అయ్యా నీ ఆజ్ఞ నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడు, ఎంత నీతిమంతుడు నాకు అర్థమవుతుంది. నీ ఆజ్ఞ ఏంటి అంటే, నీవు నాకివ్వబడినటువంటి పనిని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఏం చేశాను, ఆ పనిలో నేను ఏమి లేవు, నాకు పాల్గొంపు లేవు. ఎంతవరకు ప్రార్థనకు వస్తానా, నాకున్నటువంటి నాకు ఇచ్చిన దాంట్లో ఏదో కాంకేసి వెళ్ళిపోతున్నా. నేను ఎందుకు క్రీస్తులో విశ్వాసం అయ్యాను అంటే, ఎందుకు ఏమనుకున్నా చెప్పండి. ఈరోజు చాలామంది యొక్క ఆలోచన, పాస్టర్ గారు పేదవుడు, పాస్టర్ గారు దూరం నుంచి వస్తున్నాడు, పాస్టర్ గారు చీకట్లో వస్తున్నాడు, పాస్టర్ గారు ఇబ్బంది పడుకుంటూ వస్తున్నాడు,
పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమో అని ప్రార్థనకు వస్తున్నావా? లేక నేనున్నాను మందిరంలో, నేను ఆయన్ని కలుసుకోవాలి, ఆయనతో నేను మాట్లాడాలి, నా బాధలు నా కష్టాలు ఆయనతో చెప్పుకోవాలి, ఆయన నాతో ఏం చెప్తాడో వాక్యం ద్వారా చెప్తాడు, దర్శనం ద్వారా చెప్తాడు, మాట ద్వారా చెప్తాడు, నేను వినాలి. ఒకవేళ ఇంటూ ఉన్నప్పుడు నేనేమో చేసిన తప్పిదం నాకు తెలియపరుస్తాడు, లేక నన్ను ఇంకా బలంగా తన కుమార్తెగా కుమారుడును స్వీకరిస్తూ ఉన్నాడు, నేను ఇంకా మార్చుకోవలసిన ఏమన్నా మార్చుకోవాలో, ఇంకా ఆయనలో ఎదగడానికి ఇంకా నేల ఉన్న లోపాలను ఏమో సరి చేసుకోవాలో అని ఆలోచనతో వస్తున్నావా? లేక పాస్టర్ గారి మీద జాలితో వస్తున్నావా? ఎందుకు వస్తున్నారు ప్రార్థనకి? చాలామంది ఆలోచన ఇదేనమ్మా ఈ రోజున. ఏమిటి అంటే విశ్వాసమయ్యాం, దేవుడు నమ్ముకున్నాం, మా పని మేము చేసేసుకుంటాం, ఆదివారం వస్తాం, మాకు ఇవ్వబడిన దాంట్లో ఎంతో కానుకేసి వెళ్ళిపోతాం, మళ్ళా కూడు గుడ్లు సలాడిపోతే గుడ్ల మీదకి వెళ్ళి మేము కూర్చోవాలి. ఎందుకంటే గుడ్లు పిల్లలవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళా దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడమ్మా? ఏమన్నాడు దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉంది? నాకు విరోధంగా ఉండి నువ్వు ఏం చేయగలవు? నేను ఆశీర్వదించగా దాన్ని శాపంగా మార్చగలిగిన వాడేవాడు? నువ్వు కష్టపడి ఏం సంపాదిస్తావు? యెహోవా ఆశీర్వాదము నరులు కష్టం వలనది ఏమవుతుందంట? అధికం చేసేసుకోవాలని ఆశపడుతున్నావు, ఉరుకులు పెడుతున్నావు, పరుగులు పెడుతున్నావు, కింద పెడుతున్నావు, లేస్తున్నావు. నువ్వేంటో నువ్వు గుర్తొస్తున్నావా? నీకు అర్థమవుతుందా? పోనీ నేనేంటో నీకు అర్థమైందా? దేవుడు మనకు అర్థమయ్యాడా? చెప్పండి నిజంగా. దేవుడు యేసు నీకు అర్థమయ్యాడా? యేసు ప్రభు ఎలా అర్థమయ్యాడు నీకు? ఏమర్థమయ్యాడు యేసు ప్రభు నీకు? ఏమర్థమయ్యాడు? యేసు ప్రభు నీకు అర్థమయ్యాడు? నువ్వేంటో నీకే అర్థం కానప్పుడు యేసు ప్రభు అర్థమవుతాడమ్మా. నువ్వేంటో నీకు అర్థం కానప్పుడు యేసు ప్రభు నీకేం అర్థమవుతాడు? అమ్మ, నా మాట నీకు అర్థమవుతుందా? లేకపోతే తలనొప్పి వస్తుందా? ఆయన ఒప్పుకున్నాడు పాపాన్ని. ఎట్లా ఒప్పుకున్నాడు అంటే, అయ్యా నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆజ్ఞ అంటే ఏంటి? నీ మాట నా దగ్గరికి వచ్చినప్పుడు, నీ మాటలు నేను వింటూ ఉన్నప్పుడు, నేను చేసిన తప్పిదం ఏంటో నాకు అర్థమైంది. ప్రభా, ఏం చేశానేనో? నీవు నీతిమంతుడు అయ్యా, నీవు యథార్థవంతుడు అయ్యా, నువ్వు ప్రేమ కలిగిన వాడవయ్యా, నీవు దయ కలిగిన వాడవయ్యా. ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి కష్టానికి, నష్టానికి, భారానికి, ఇబ్బందికి పూర్తిగా కారకురాలు నేనే. పూర్తిగా వీటన్నిటికీ ఈ విధంగా నేను పట్టడానికి కారకుని నేనే. ఒప్పుకున్నాడు పాపం. ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, దేవుడు తన హృదయాన్ని తెరిచాడు. ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు అర్థం కావట్లేదంటే మీ హృదయం ఏమైపోయింది? హృదయం ఏమైపోయిందమ్మా? బండబారిపోయింది. హృదయం బండబారిపోయింది. దేవుడు మాట్లాడే మాటలు ఏమాత్రం చలనం లేకుండా ఉన్నాము అంటే, స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? వచ్చిన రోజున కుష్టివ్యాధి వచ్చిన వాళ్ళకి ఏముంటుంది? స్పర్శ ఉండదు. వాక్యం హృదయంలో చలనం లేకుండా ఏమాత్రము అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు అంటే ఇంకేముంది? ఏం చేస్తుంది? చలనం లేదు, పని చేయదు. ఎంతో కొంత చలనం ఉంది అంటే ట్రీట్మెంట్ చేసుకుంటే జీవితంలో రాబో దినాల్లో నువ్వేం చేస్తావంటే దేవుడికి ఉపయోగకరమైన వ్యక్తిగా బ్రతకగలవు. బ్రతికే స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. చలనం లేకుండా ఉన్నాము అంటే అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఏమీ నాకు కాదులే, ఇది నాకు కాదు, నా భార్యకి, నా బిడ్డలకి, కొత్తగా దేవుని సన్నిధిలోకి వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దేవుని బిడ్డలకు, అనుభవం ఉండి ఎన్నో రోజుల నుంచి దేవుని మాట విన్నటువంటి వారికి అనుకున్నాము అంటే నీలో ఏం లేదు? స్పర్శ లేదు. వాక్యం ఏం చేస్తుంది అంటే, దేవునికి వాక్యానికి ఉన్నటువంటి మాట అది రెండంచులు కలిగినటువంటి కత్తితో సమానంగా వాక్యాన్ని పోలుస్తూ, వాక్యం ఎక్కడి వరకు వెళ్ళదంటే, ఎక్కడి వరకు వెళ్ళదంట? ఎముకలు మూలకలో కూడా వెళ్ళిపోద్దంట. కానీ మన హృదయంలోకి తెచ్చుకోలేకపోతున్న వాక్యాన్ని. ఎవరి దగ్గరికి వెళ్తే వాక్యం? ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో, వాక్యాన్ని స్వీకరిస్తారో వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఇది. అయ్యా, నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను చేసిన తప్పులు ఏమిటో నాకు తెలిసింది. నువ్వు ఎంతమంది నీతిమంతులుగా నాకు అర్థమవుతూ ఉంది. నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు
నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలను బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు ఎంత నీతిమంతుడువో, నా బ్రతుకు ఏంటో. ఇప్పటికైనా చెప్పగలమా మనం? దేవా, యేసయ్యా, నీ ఎదుటి నేను చూసినప్పుడు నా స్థితి ఏంటో నాకు అర్థమవ్వలేదు ప్రభా. మనమందరం దేవుళ్ళు ఏమై ఉన్నాము? దేవుని దేహంలో ఏమై ఉన్నాం? మనందరం అవయవులమై ఉన్నాం. అవయవమైన మనము కాలు, ముక్కు, చెవి, నోరు, కాలు, పాదములై ఉన్న మనందరము కూడా, కాలు, నీ దేహంలో ఉన్న కాలు నువ్వు పని చెప్పగానే, నీ మెదడు చెప్పగానే నీ కాలు పనిచేస్తుంది. నీ మెదడు సిగ్నల్ ఇవ్వగానే నీ కాలు బయలుదేరుతుంది. నీ మెదడు సిగ్నల్ ఇవ్వగానే కళ్ళు చూడమంటే కళ్ళు చూస్తుంది. నీ మెదడు సిగ్నల్ ఇవ్వగానే నీ చేతికి పని చేయమంటే నీ చేయి పని చేస్తుంది. అరే, నీ దేహంలో ప్రతి అవయవం పైన ఉన్నటువంటి మెదడు సిగ్నల్ ఇవ్వగానే పనిచేస్తూ ఉన్నప్పుడు దేవదేవుడు సిగ్నల్ ఇస్తుంది, నీ సిగ్నల్ అందట్లేదు అంటే ఏమనుకోవాలమ్మా? దేవదేవుడు సిగ్నల్ ఇస్తూ ఉంటే నువ్వు ఈ పని చేయాలి, నువ్వు స్వార్థ చెప్పే వ్యక్తిగా ఉండాలి. నేను నిన్ను రక్షించుకుంది నాకు వచ్చి పాస్టర్ గారికి కాలు చేసి బ్రతికిద్దానికి కాదు, పాస్టర్ గారి మందిరంలోకి వచ్చి వెళ్ళిపోయి పాస్టర్ గారిని మెప్పించడానికి కాదు. నీ భక్తి నన్ను మెప్పించేదై ఉండాలి. ఎవరినైనా దేవుడు మెచ్చుకునేదై ఉండాలి భక్తి. పాస్టర్ గారి మీద జాలో, పాస్టర్ గారి మీద గౌరవం కాదు, ఉండాలి. గౌరవం, జాలి ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ అన్నిటికంటే ముందు మన భక్తి దేవుడి దృష్టికి ఇష్టంగా ఉందా లేదా? దేవుడు భక్తిని, దేవుడు మనల్ని మెచ్చుకునే వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నామా లేదా? నిజంగా దేవుడు సంతోషిస్తున్నాడు లేదా? మనం భక్తి అనే వ్యక్తుల్లో మనం బ్రతకాలి. ఈయన చెప్తూ ఉన్నాడు, ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, నాకు ఎదురైన ప్రతి పరిస్థితికి కారకులు ఎవరు కాదు. ఎవరు కాదు కారణం? ఎవరు కాదు కారణం? రోగం వచ్చింది అనుకోండమ్మా, అరే ఆ కూరకం పుట్టాన్ని బట్టి నాకు ఈ రోగం వచ్చింది. బలహీనత వచ్చింది, నా భర్త నన్ను తిట్టాన్ని బట్టి నాకు బలహీనత వచ్చింది. పక్క వారితో గొడవ పెట్టుకోవడానికి బలహీనత వచ్చింది. ఈయనంటూ అన్నాడు, ఏమన్నాడు? అలా ఉండటానికి కారణం నేనే. ఎందుకంటే నువ్వు మాట్లాడొద్దు, నా ఎదుట తిట్టినా పట్టించుకుంది, నేను మాట్లాడాను. అందుకే వాళ్ళు నన్ను ఏం చేశారు? ఇస్త్రీ చేశారు. అమ్మా, వాళ్ళ ఊరికి వెళ్ళొద్దని చెప్పా, ఊరుకు నా ఊరు వెళ్ళింది, ఊరుకుంది, వాళ్ళు ఇస్త్రీ చేశారు. నేను ఒకటంటే వాళ్ళు 13 అన్నారు. వాళ్ళు 13 అన్నారని నేను ఉంటే కదా ప్రభు అన్నారు. 18 గుంజుకొని నాకేమైపోయింది? బీపీ డౌన్ అయ్యింది, నీరసం వచ్చింది, వీక్ అయిపోయాను, బలహీనరాలు అయిపోయాను. వాళ్ళని ప్రభుని ఎందుకు తిట్టారని చెప్పడానికంటే ముందు నువ్వు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే దేవుని వాక్యం చేస్తా, అమ్మా నా కుమారుడా, నా కుమార్తె నిన్ను నాకు సాక్షిగా బ్రతకమన్నానుగా, నీ నోరు కంట్రోల్లో ఉంచుకోమన్నానుగా, నువ్వు ఎందుకు చేసావని చెప్పి దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు ప్రభా తప్పు నాదే, ప్రభా తప్పు నాదే అనే రీతిలో తప్పు ఒప్పుకున్నాడు దావీదు గారు. అనే విధంగా తన పాపాన్ని ఒప్పుకున్నాడు దావీదు గారు, తన అతిక్రమంలో ఒప్పుకున్నాడు దావీదు గారు. నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను చేసిన పాపం నాకు గుర్తొస్తూ ఉంది. నీ వాక్యం చూసినప్పుడు అరే క్రైస్తవున ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని రోజులు అవుతుంది, నా బ్రతికేంటి ఇలా ఉండిపోయింది, నేను ఇలా బ్రతికిపోయాను, ఇలా వ్యక్తంగా జీవిస్తున్నానని నాకు గుర్తొచ్చింది ప్రభా. నేను ఒక అవయవాన్ని, నాకు కూడా హక్కుదారునని, నాకు కూడా దీనిలో ఈ సంఘంలో మందిరంలో దేవుని పనిలో ఒక పాలి భాగస్తున్న విషయాన్ని మర్చిపోయి నాకు సంబంధం లేనట్టు తిరిగాను ప్రభా. తండ్రి, ఇప్పుడు నీ మాట జ్ఞాపకం చేసుకుంటుంటే, నువ్వు మాట్లాడే మాటలు వింటూ ఉంటే అయ్యా నువ్వెంత నీతిమంతుడు నాకు ఉంది. ఈ దోషం రావడానికి కారణము, ఈ శిక్ష రావడానికి కారణము, ఈ సమస్యలు ఇంకా అధికమవడానికి కారణము, ఈ రోగం ముదరడానికి కారణము, నీ బలహీనతలో నేను కొట్టుబెట్టడానికి కారణము, ఈ శ్రమల మధ్య అసమాధానమైన స్థితిలో నేను జీవించడానికి కారణము ఎవరు? నేనే ఒప్పుకున్నా. ఒకసారి మీ పరిస్థితులు ఏంటో, ఏ పరిస్థితుల మధ్య మీరున్నారు, ఏ సమస్యల మధ్య మీరున్నారు, ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు దేవుని ఎదుట. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారు దేవుని ఎదుట. ఈ రోజు నీ స్థితిలో ఒంటరితనంతో, అవమానంతో, వ్యాధులతో, బాధలతో, కన్నీరుతో, కష్టాలతో మీరు ఒకవేళ నడిచే వ్యక్తులైతే ఒక్కసారి దావీదు గారి ఎదుట దేవుని ఎదుట దావీదు గారు ఏ విధంగానైతే ఒప్పుకున్నాడో అందరం కూడా ఒకసారి పరిశీలించుకుందామా? మనం పరీక్షించుకుని దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకున్నామా? పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు మనకు సంతోషిస్తాడు. మన పాపాన్ని మన హృదయపూర్వకంగా
నోటితో కాక హృదయపూర్వకం ఒప్పుకుంటే దేవుడు నిన్ను చూసి నన్ను చూసి నా కుమారుడా నా కుమార్తె నీ బట్టి నేను సంతోషించున్నానని చెప్పి దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు దావీదు గారు చెప్పినట్టు, అయ్యా నీవు నీతిమంతుడివి, నేను ఘోర పాపిని. భక్తులు పాడుకున్నాడు, యెహోవా నా మొర లాలించుతారు. దేవా నేను పాపిననే పాట పాడుకుంటూ అన్నాడు. అయ్యా నీ వంటి నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ప్రళముకొనును. నాలాంటి పాపితో నీలాంటి పులితో కేవలం ఏముందయ్యా? నాలాంటి వ్యక్తితో నీలాంటి స్నేహం, నాలాంటి వ్యక్తితో నీవు చూపించే ప్రేమకు, నువ్వు నా పట్ల ప్రేమ చూస్తున్నా నాలో మంచి ఏముంది ప్రభా, అది కేవలం నీ యొక్క కృపే అని చెబుతూ ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఏకీభవించున్న మనందరం కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో లెంట్ డేస్లో మనందరం కూడా హృదయపూర్వక దేవునితో మన ప్రతిస్థితిని ఒప్పుకొని దాని నుంచి దేవుని నామానికి మహిమకరంగా, మన కుటుంబాలకు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా మనం పెట్టు ప్రతి మోర విజ్ఞాపనాన్ని అంగీకరించే వ్యక్తులాగా ఆయన సన్నిధిలో కృప దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్.